హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. చాలా బాగుంటుంది తాలింపు. నేను బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి, ఒక హాఫ్ కేజీ. ఇంకా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, త్వరగా వేగిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా తగినన్ని సాసోలు, తగినన్ని జీలకర్ర, తెల్లగడ్డలు 3 వేయండి. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని వేయండి. చూడండి, ఇవి బాగా వేగాక చిటికెడంత పసుపు వేయండి. చూడండి, బాగా కలపండి. ఇవి బాగా బ్రౌనీస్ వచ్చేంత వరకు వేగాలి. చూడండి, వేగుతున్నాయి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇవి బాగా వేగిపోయాక నేను బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నాను. సేమ్ సైజ్తో కట్ చేసుకోండి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా. చూడండి, బాగా కలపండి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయ మనం ఏవైతే వేసామో అవి బాగా మిక్స్ చేయండి. ఈ బెండకాయల ఫ్రై చాలా బాగుంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే శనగింజల పొడి వేస్తాను. చూడండి, చాలామంది శనగింజల పొడి వేయకుండానే అలానే ఆనియన్స్ ఉడికి తాలింపు లాగా పెట్టుకుంటారు. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఒక 20-30% వేగిపోయింది. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. ఇంకా ఇప్పుడు చిటికెడంత ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే శనగింజల పొడిలో ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, అందుకనేసి చెప్తున్నాను. మీ శనగింజల పొడి వేయకుండా అయితే దీంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకోండి. చూడండి, బాగా కలపండి. ఉప్పు కారం అన్నీ కలిసిపోయేలాగా మూత పెట్టేస్తాను ఒక 10 నిమిషాలు. శనగింజల పొడి చూపిస్తున్నాను. మిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ, శనగింజలు వేయించుకున్నాను, అన్ని మిక్సీలో పెట్టుకున్నాను రెడీగా. చూడండి, శనగింజల పొడి ఇలా చేసుకోండి. ఇంకా మనం బెండకాయ ఫ్రై వేగిపోయి ఉంటుంది చూడండి, ఆల్మోస్ట్ అంతా వేగిపోయింది. చూడండి, ఊరికే అలా స్పూన్తో అంటేనే ఇది విరిగిపోతున్నాయి. బెండకాయ ఫ్రై మామూలుగా బెండకాయ అయితే త్వరగా వేగిపోతుంది, కొంచెం నూనె ఎక్కువ వేస్తే. చూడండి, ఇంకా మూత పెట్టేసి 10-15 నిమిషాల వరకు. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా మనం ఏదైతే శనగింజల పొడి చేసుకున్నామో ఆ శనగింజల పొడి 2-3 స్పూన్స్ వరకు వేయండి, చాలా బాగుంటుంది. ఈ శనగింజల పొడి ఉట్టిది తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే 2-3 స్పూన్స్ శనగింజల పొడి వేస్తున్నాను. చూడండి, నేను ఎలా అయితే మిక్స్ చేసినా మీరు కూడా అలానే మిక్స్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మటుకు చాలా బాగుంటుంది వేరు వేరు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇంకా తగినంత కొత్తిమీర వేస్తున్నాను చూడండి, సన్నగా కట్ చేసుకొని. ఇది మటుకు చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెము రసము పెట్టుకున్నారంటేనే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.